నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 16వ అధ్యాయం. మృత్తిక మొదలగు వాటితో నిర్మితమైన దేవప్రతిమలను పూజించు విధానము, వాటి నైవేద్య ప్రస్తావన, పూజ యొక్క వివిధ ఉపచారముల ఫలము, విశేషమాసము, తిథి మరియు నక్షత్రముల యోగము వలన కలుగు విశేష ఫలము, లింగ స్వరూపము యొక్క వైజ్ఞానిక స్వరూప వివేచనము. ఋషులు పలికిరి, సాధు శిరోమణి, ఇప్పుడు మీరు సకలాభీష్ట వస్తుప్రదమైన పార్థివ ప్రతిమను పూజించు విధానమును తెలుపుడు. సూతుడు వచించెను, మహర్షులారా, మీరు మిగుల ఉత్తమమైన విషయమును అడిగితిరి. ప్రార్థన ప్రతిమ యొక్క పూజ సదా సంపూర్ణ మనోరథములను ప్రసాదించును, దుఃఖములను అప్పటికప్పుడు నివారించును. దానిని నేను వివరించెదను, మీరు శ్రద్ధగా వినుడు. మట్టి మొదలగు వాటి చేత చేయబడిన దేవతామూర్తులను పూజించుట భూతలమున అభీష్టదాయకమని అంగీకరించబడినది. దీని యందు స్త్రీ పురుషులిరువురకు నిశ్చితముగా అధికారము గలదు. నదులు, కొలనులు, బావులందు గల నీటి అడుగు భాగముననున్న మట్టిని తీసుకొని రావలను. గంధపు పొడితో దానిని శుద్ధి చేయవలను. దానిని శుద్ధమైన మండపము నందుంచి మెత్తగా ముద్ద చేసి తర్వాత చేతితో ప్రతిమను చేయవలను. పాలతో దానిని సుందరముగా సంస్కరింపవలెను. ఆ మూర్తి యందు అంగ ప్రత్యంగములన్నీయు సమకూర్చవలెను. దానిని అన్ని విధముల అస్త్రశస్త్రములతో సుసంపన్నము చేయవలెను. తరువాత దానిని పద్మాసనం మీద భక్తితో పూజింపవలెను. ద్విజుడైన వాడు గణేశుని, సూర్యుని, విష్ణువును, దుర్గను, శివుని ప్రతిమను, శివలింగమును సదా పూజింపవలను. షోడశోపచార పూజ వలన కలుగు ఫలసిద్ధి కొరకు 16 ఉపచారముల చేత పూజింపవలను. పుష్పము చేత ప్రోక్షణము చేసి మంత్రమును పఠించుచు అభిషేకం అనర్పవలను. మంచి బియ్యము చేత నైవేద్యము తయారు చేయవలను. నైవేద్యమంతయు ఇంచుమించు 1 పావు ఉండవలను. ఇంటిలో పార్థివ పూజ కొరకు 1 పావుసేరు, బయట స్థాపించిన శివలింగ పూజ కొరకు 1 సేరు నైవేద్యమును తయారు చేయుట అవసరమని తెలుసుకునవలను. దేవతల ద్వారా స్థాపించబడిన శివలింగమునకు 3 సేర్లు నైవేద్యమును సమర్పించుట ఉచితమగును. స్వయముగా ప్రకటితుడైన స్వయంభూ లింగమునకు 5 సేర్లు నైవేద్యమును తయారు చేయవలెను. అట్లు చేయుట వలన సంపూర్ణ ఫలము ప్రాప్తించునని తెలుసుకొనవలెను. ఈ విధముగా 1000 సార్లు పూజ చేసినచో ద్విజుడు సత్యలోకమును పొందును. 12 అంగుళముల వెడల్పు, దీనికి 2 1 అంగుళము ఎక్కువ అనగా 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తు గల పాత్ర లోహముతోనైనను కర్రతోనైనను చేసిన దానిని పండితులు శివుడు అని అందురు. దాని 8వ భాగము ప్రస్థము అనగా సేరు అనబడును. అది 4 పావుసేర్లకు సమానమగును. మానవుడు స్థాపించిన శివలింగమునకు 10 ప్రస్థలు, ఋషుల ద్వారా చేయబడిన శివలింగమునకు 100 ప్రస్థలు, స్వయంభూ శివలింగమునకు 1000 ప్రస్థలు నైవేద్యమును నివేదించవలెను. జలము, తైలము మొదలగునవి మరియు గంధ ద్రవ్యములను కూడా తగినంత ఉంచవలెను. ఇది ఆ శివలింగముల మహాపూజగా తెలుపబడినది. దేవతలకు అభిషేకమనర్చినచో ఆత్మశుద్ధి కలుగును.
గంధము వలన పుణ్యములు ప్రాప్తించును. నైవేద్య సమర్పణము వలన ఆయువు వృద్ధి చెంది తృప్తి కలుగును. ధూపము నివేదించుటచే ధనప్రాప్తి కలుగును. దీపము చూపించుట వలన జ్ఞానోదయమగును. తాంబూలము సమర్పించుట చేత భోగోపలబ్ధి కలుగును. స్నానాది 6 ఉపచారములను ప్రయత్నపూర్వకముగా సమర్పించవలెను. నమస్కారము, జపము ఈ రెండును సంపూర్ణ అభీష్ట ఫలమును నొసగును. భోగములు, మోక్షము కోరువారు పూజకు చివర సదా జపము, నమస్కారము చేయవలెను. మానవుడు మొదట మనస్సుతో పూజించి తదుపరి ఆయా ఉపచారముల చేత పూజింపవలెను. దేవతలను పూజించుట వలన ఆయా దేవతల లోకములు ప్రాప్తించును. వారి అవాంతర లోకమునందు కూడా ఇష్టము వచ్చిన భోగ వస్తువులు ఉపలబ్ధమగును. ఇప్పుడు నేను దేవపూజ వలన కలుగు విశేష ఫలములు వర్ణించెదను. ద్విజులారా, మీరు శ్రద్ధతో వినుడు. విఘ్నరాజగు గణేశుని పూజించుటచే భూలోకమునందు ఉత్తమమైన అభీష్ట వస్తువులు ప్రాప్తించును. శ్రావణ భాద్రపదములందలి శుక్రవారమున శుక్లపక్ష చతుర్థి నాడు పుష్యమాసమునందు శతభిష నక్షత్రము వచ్చినప్పుడు విధిపూర్వకముగా గణేశుని పూజింపవలెను. 100 లేక 1000 దినములలో 100 లేక 1000 సార్లు పూజింపవలెను. దేవతల యందు, అగ్ని యందు శ్రద్ధ కలిగి చేయబడు నిత్య పూజలు మానవులకు పుత్రులను, కోరిన వస్తువులను ప్రసాదించును. అది సమస్త పాపములను శమింపజేయును. వివిధములైన దుష్కర్మలను నశింపచేయును. వివిధ వారములలో చేయబడిన శివాది దేవతల పూజలు ఆత్మశుద్ధి నొసగునని అర్థము చేసుకొనవలెను. తిథులు, నక్షత్రములు, యోగములు, వారము లేక దినముల మీద ఆధారపడి ఉండును. ఇవి సకల కోరికలను సిద్ధింపచేయును. దీని యందు వృద్ధిక్షయములుండవు. కనుక దానిని పూర్ణ బ్రహ్మ స్వరూపముగా అంగీకరించవలెను. సూర్యోదయ కాలము నుండి సూర్యోదయ కాలము వచ్చు వరకు ఒక వారము యొక్క స్థితి అని చెప్పబడును. ఇది బ్రాహ్మణాది సకల వర్ణముల కర్మలకు ఆధారమగును. పేర్కొనబడిన తిథి యొక్క పూర్వభాగమునందు చేయబడిన దేవపూజ మానవులకు పూర్ణ భోగములు ప్రదానము చేయుదునదగును. మధ్యాహ్నము తరువాత తిథి ఆరంభమైనచో రాత్రి తిథి యొక్క పూర్వభాగము పితరులకు శ్రాద్ధాది కర్మలు చేయుటకు ఉత్తమమైనది అని చెప్పబడినది. అట్టి తిథి యొక్క పరభాగమే పగటితో కూడినదగును. కనుక అదియే దేవతలకు ప్రశస్తమైనదని అంగీకరింపబడినది. మధ్యాహ్నము వరకు తిథి ఉండినచో ఉదయం ఉండిన తిథినే దేవకార్యమునకు వినియోగింపవలెను. ఇదే విధముగా శుభతిథి నక్షత్రాదులనే దేవకార్యమునందు గ్రహించవలెను. వారము మొదలగు వాటిని బాగుగా విచారించి పూజలు, జపములు చేయవలెను. వేదములందు పూజా శబ్దము యొక్క అర్థము ఈ విధముగా చెప్పబడినది. పూజ్యాయతే అనేన ఇది పూజ. ఇది పూజా శబ్దమునకు వ్యుత్పత్తి. శబ్దమునకు అర్థము భోగము అని, ఫలసిద్ధి అని చెప్పబడును. ఇట్టి ఫలము కర్మచేతనే ప్రాప్తమగును. ఆ కర్మకు పూజ అని పేరు. మనస్సు కోరుకున్న వస్తువు మరియు జ్ఞానము ఇదియే అభీష్ట వస్తువులు. సకామ భావమున్న వారికి అభీష్ట భోగములు అపేక్షితములగును. నిష్కామ భావులకు అర్థము, పారమార్థిక జ్ఞానము ఈ రెండును పూజా శబ్దమునకు అర్థములు. వీటి కలయిక చేతనే
ఈ శబ్దము సార్థకమగును. ఈ విధముగా లోకమునందు వేదమునందు పూజా శబ్దము యొక్క అర్థము ప్రసిద్ధమైనది. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు ఫలమునొసగును. కానీ కామ్యకర్మలు సరి అయిన పద్ధతిలో అనుష్ఠానం అనరించినచో అప్పటికప్పుడే ఫలితమునిచ్చును. ప్రతిదినము ఒక పక్షము, ఒక మాసము, ఒక సంవత్సరము వరకు ఎడతెగకుండా పూజించినచో ఆయా కర్మల ఫలము ప్రాప్తించును. అట్లే పాపములు క్రమముగా నశించును. ప్రత్యేక మాసమునందు కృష్ణపక్షమునందలి చతుర్థి తిథియందు చేయబడు మహాగణపతి పూజ ఒక పక్షమునందలి పాపములను నశింపచేయును. ఒక పక్షము వరకు ఉత్తమ భోగ రూపమైన ఫలమును ఇచ్చును. చైత్రమాస చతుర్థి నాడు చేయబడు పూజ ఒక మాసము వరకు చేయబడిన పూజ యొక్క ఫలమును ఇచ్చునదగును. సూర్యుడు సింహరాశి అందు స్థితుడైనప్పుడు భాద్రపద మాస చతుర్థి అందు చేయబడు వినాయకుని పూజ ఒక సంవత్సరం వరకు మనోవాంఛిత భోగములను ప్రసాదించునని తెలుసుకొనవలెను. శ్రావణ మాసమునందలి రవి అనగా ఆదివారమున హస్తా నక్షత్రముతో కూడిన సప్తమి తిథి అందు, అట్లే మాఘశుద్ధ సప్తమి నాడు భగవంతుడగు సూర్యుని పూజింపవలెను. జ్యేష్ఠ మాసము భాద్రపద మాసమునందలి బుధవారము నాడు శ్రవణ నక్షత్రముతో కూడిన ద్వాదశి తిథి అందు లేదా కేవలము ద్వాదశి తిథి నాడు చేయబడిన భగవంతుడగు విష్ణు పూజ కోరిన సంపదల నొసగునని అంగీకరించబడినది. శ్రావణ మాసమునందు చేసడి శ్రీహరి పూజ కోరిన కోర్కెలను ఆరోగ్యమును ప్రసాదించును. అంగములు ఉపకరణములతో కూడిన పైన చెప్పిన ధేనువు మొదలగు 12 వస్తువులను దానము చేయుట వలన కలుగు ఫలమును ద్వాదశి తిథి యందు శ్రీ విష్ణువును ఆరాధించుట వలన మనుష్యుడు పొందును. ద్వాదశి తిథి యందు భగవంతుడగు విష్ణుదేవుని 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు షోడశోపచార పూజలు చేయుట చేత వారిని తృప్తి ప్రసన్నత మనకు లభించును. ఈ విధముగా సకల దేవతలకు విభిన్నమైన 12 నామముల ద్వారా చేయబడిన 12 మంది బ్రాహ్మణులకు పూజించుట వలన ఆయా దేవతలను ప్రసన్నులుగా చేసుకొనవచ్చును. కర్కాటక సంక్రాంతితో కూడిన శ్రావణమాస నవమి తిథియందు మృగశిర నక్షత్ర యోగమున అంబికాదేవిని పూజింపవలెను. ఆ దేవి సకల మనోవాంఛిత భోగములను ఫలములను ప్రసాదించును. ఐశ్వర్యమును గోరు పురుషులు ఆ దినమున అంబికాదేవిని తప్పక పూజింపవలెను. ఆశ్వీజ శుక్లపక్ష నవమి కోరిన సకల ఫలములను సిద్ధింపజేయును. అదే మాసమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ఆదివారమైనచో మరింత విశేష ఫలదాయకమగును. దానితో పాటు ఆర్ద్ర లేక మహార్ద్ర, సూర్య సంక్రాంతితో కూడిన ఆర్ద్ర కలయికతో చేయబడిన శివపూజ విశేష మహత్యమును కలిగి ఉండును. మాఘమాసమున కృష్ణ చతుర్దశి నాడు చేయబడిన శివపూజ సకలాభీష్ట ఫలమును సమకూర్చును. అది మానవుల ఆయుష్ను వృద్ధి చేయును, మృత్యుబాధను దూరమనర్చును, సమస్త సిద్ధులను ప్రాప్తింపజేయును. జ్యేష్ఠమాసమున చతుర్దశి నాడు మహార్ద్ర యోగమున లేక మార్గశిర మాసమున ఏ తిథియందైనను ఆర్ద్ర నక్షత్ర యుక్త సమయమున భిన్న భిన్న వస్తువులతో తయారు చేయబడిన మూర్తి రూపముననున్న శివుని షోడశోపచారముతో పూజించు పుణ్యాత్ముని పాదములను దర్శించవలెను. భగవంతుడగు పరమశివుని పూజ మానవులకు భోగమును మోక్షమునిచ్చును అని తెలియవలెను.
కార్తీక మాసమున ప్రత్యేక వారతిథులందు చేయబడు మహాదేవుని పూజ విశేష మహత్యం కలిగి ఉండును. కార్తీక మాసమునందు జప తప హోమ నియమాదుల ద్వారా సమస్త దేవతలకు షోడశోపచారములచే పూజలు చేయవలెను. ఆ పూజ యందు దేవ ప్రతిమను, బ్రాహ్మణులను, మంత్రములను ఉపయోగించుట తప్పనిసరి. బ్రాహ్మణులకు భోజనము చేయించుట వలన ఆ పూజ కర్మలు సుసంపన్నమగును. పూజ చేయువాడు కోరికలను పరిత్యజించి శాంతభావముతో దేవతారాధన యందు తత్పరుడు కావలెను. కార్తీక మాసమునందు దేవతలను ఉద్దేశించి చేయు యజ్ఞములు, పూజలు సకల భోగములను సుగును. వ్యాధులను హరింపచేయును. భూతములను, గ్రహములను నశింపజేయును. కార్తీక మాసమునందలి ఆదివారము భగవంతుడగు సూర్యుని పూజించి నూనె మరియు నూలు వస్త్రములను దానము చేయుట వలన మానవులకు కుష్టు మొదలగు రోగములు నశించును. కరక్కాయ, మిరియాలు, వస్త్రములు, పాలు మొదలగు వాటిని దానము నొసగి బ్రాహ్మణులను గౌరవించినచో క్షయరోగము దూరమగును. దీపమును, ఆవాలను దానమనరించుట వలన మూర్ఛరోగము దూరమగును. కృత్తికా నక్షత్రయుక్త సోమవారమునందు చేయబడు శివపూజ మానవుల కటిక దారిద్ర్యమును తొలగించును. సకల సంపదలను సమకూర్చును. ఇంటికి అవసరమైన సామగ్రితో పాటు గృహమును, పొలమును మొదలగు వాటిని దానము చేయుట వలన కూడా పైన చెప్పిన ఫలము ప్రాప్తించును. కృత్తికాయుక్త మంగళవారములందు శ్రీ స్కందస్వామిని పూజించినను అట్లే దీపము, గంట మొదలగు వాటిని దానము చేయుట వలన మానవుడు శీఘ్రముగా వాక్సిద్ధిని పొందును. అతని నోటి నుండి వెలువడు ప్రతి మాట సత్యమగును. కృత్తికా నక్షత్ర బుధవారములందు శ్రీ విష్ణు పూజనము చేసి దధ్యోదనమును దానము చేయుట వలన మనుష్యునకు ఉత్తమ సంతానము ప్రాప్తించును. కృత్తికతో కూడిన గురువారమున ధనముతో బ్రహ్మను పూజించి తేనె, బంగారము, ఘృతము దానమనర్చుటచే మానవులకు భోగ వైభవములు వృద్ధి చెందును. కృత్తికా నక్షత్రయుక్త శుక్రవారములందు గజాననుని, గణేశుని పూజించి గంధము, పుష్పములు, అన్నము దానమొసగుట వలన మానవులకు భోగ పదార్థములు వృద్ధి చెందును. ఆ దినము బంగారము, వెండి మొదలగునవి దానము చేయుట వలన గొడ్రాలికి కూడా పుత్రప్రాప్తి కలుగును. కృత్తికతో కూడిన శనివారములందు దిక్పాలురకు నమస్కరించుట, దిగ్గజములను, నాగులను, సేతుపాలకులను పూజించుట, త్రినేత్రధారియగు రుద్రుని, పాపమును హరించు విష్ణువును, జ్ఞానమును ప్రసాదించు బ్రహ్మను ఆరాధించవలెను. ఇంకను ధన్వంతరిని, అశ్విని కుమారుల నిరువురిని పూజించుట వలన రోగములు, దుర్మృత్యువు, అకాల మరణములు నివారింపబడును. తాత్కాలిక వ్యాధులు శాంతించును. లవణము, లోహము, నూనె, మినుములు మొదలగు త్రికటుకములు అనగా సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, పండ్లు, గంధము, జలము మరియు ఘృతము మొదలగు ద్రవ్య పదార్థములను, సువర్ణము, ముత్యములు మొదలగు గట్టి వస్తువులను దానమొసగుట వలన కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగును. వీటి యందు లవణాదుల తూకము కనీసము ఒక ప్రస్థము అనగా సేరు ఉండవలెను. స్వర్ణాదుల తూకము కనీసము ఒక ఫలము ఉండవలెను.
ధనుస్ సంక్రాంతితో కూడిన పుష్యమాసమున ఉషకాలమునందు శివుడు మొదలుగా గల సకల దేవతలను పూజించుటచే క్రమముగా సకల సిద్ధులను పొందవచ్చును. ఈ పూజకి అగహని అనగా మార్గశిర మాసమునందు వచ్చు నాణ్యమైన బియ్యము తో తయారు చేసిన హవిష్యము యొక్క నైవేద్యము ఉత్తమమని చెప్పబడినది. పుష్యమాసమునందు రకరకములైన అన్నము యొక్క నైవేద్యము సమర్పించుటే ప్రశస్తము. మార్గశిర మాసమునందు కేవలము అన్నదానము చేసిన మానవులకు సకలాభీష్ట ఫలములు సిద్ధించును. ఈ మాసమునందు అన్నదానము చేయు మానవుల సకల పాపములు నశించును. అట్టివాడు కోరిన స్థితిని, ఆరోగ్యమును, ధర్మమును, వేదము యొక్క సముచిత జ్ఞానమును, ఉత్తమ అనుష్ఠాన ఫలమును, ఇహపరలోకములందు గొప్ప భోగములను, చివరకు సనాతన యోగమును అనగా మోక్షము, అట్లే వేదాంత జ్ఞానసిద్ధిని పొందును. భోగేచ్ఛ కలిగిన మానవుడు మార్గశిర మాసమునందు కనీసము 3 దినములైనను ఉషాకాలమున తప్పక దేవతలను పూజింపవలెను. పుష్యమాసమును పూజలు చేయకుండా వ్యర్థము చేయవద్దు. ఉషాకాలము మొదలుకొని సంగవ కాలము వరకే పుష్యమాసమునందు చేయు పూజలు విశేష మహత్యము కలిగినవని చెప్పబడినది. పుష్యమాసమునందలి 30 దినములు జితేంద్రియుడు, నిరాహారుడై ద్విజుడు ప్రాతకాలము నుండి మధ్యాహ్న సమయము వరకు వేదమాతయగు గాయత్రిని జపించవలెను. దాని తర్వాత రాత్రి నిద్రపోవు సమయము వరకు పంచాక్షరాది మంత్రములను జపించవలెను. అట్లు చేయు బ్రాహ్మణుడు జ్ఞానమును పొంది శరీరమును విడిచిన తరువాత మోక్షమును పొందును. ద్విజులు కాని స్త్రీ పురుషులు త్రికాల స్నానములు, పంచాక్షరి మంత్రమును నిరంతరము జపించడం వలన విశుద్ధ జ్ఞానమును పొందగలరు. ఇష్ట మంత్రములను సదా జపించుట చేత అతి గొప్పవైన పాపములు కూడా నశించును. సమస్త చరాచర జగత్తు బిందునాద స్వరూపము. బిందువు శక్తి, నాదము పరమశివుడు. ఈ జగత్తు శివశక్తి స్వరూపము. నాదము బిందువునకు, బిందువు ఈ జగత్తునకు ఆధారము. ఆ బిందునాదములు శక్తి, శివుడు సంపూర్ణ జగత్తునకు ఆధార రూపముగా నిలిచి ఉన్నవి. బిందునాదములతో కూడిన సమస్తము శివస్వరూపము. అదియే అన్నింటికీ ఆధారము. ఆధారమునందే ఆధేయము కలిసిపోవును లేక లయమగును. ఇదియే సకలీకరణము. ఈ సకలీకరణ స్థితి నుండియే సృష్టి కాలము నందు జగత్తు ప్రాదుద్భవించును. ఇందులో సంశయము లేదు. శివలింగము బిందునాద స్వరూపము కనుక దీనినే జగత్తునకు కారణమని చెప్పబడును. బిందువు, నాదము, శివుడు ఈ రెండిటి యొక్క సంయుక్త రూపము శివలింగమని చెప్పబడును. కనుక జన్మ మరణముల నుండి ముక్తిని పొందుటకు శివలింగమును పూజింపవలెను. బిందు రూపమగు ఉమాదేవి తల్లి, నాదస్వరూపుడును భగవంతుడగు శివుడు తండ్రి. ఈ మాతాపితరులను పూజించుట వలన పరమానందమే ప్రాప్తించును. కనుక పరమానంద ప్రయోజనము పొందుటకు శివలింగమును విశేషముగా పూజించవలెను. దేవియగు ఉమ జగత్తునకు తల్లి, భగవంతుడగు శివుడు తండ్రి. వీరికి సేవ చేయు పుత్రుని మీద తల్లిదండ్రులిరువురి కృప నిత్యము అధికాధికముగా పెరుగుచుండును. వారు పూజ చేయు వానిని కరుణించి అతనికి తమ
ఆంతరిక ఐశ్వర్యములను ప్రసాదించెదరు. కనుక మునీశ్వరులారా, ఆంతరిక ఆనందము కొరకు శివలింగమును తల్లిదండ్రుల స్వరూపముగా భావించి పూజింపవలను. భర్గుడు అనగా శివుడు పురుష రూపము, భర్గ శివ లేక శక్తి, ప్రకృతి అని చెప్పబడును. అవ్యక్త ఆంతరిక అధిష్టాన రూప గర్భమును పురుషుడందురు. బాగుగా వ్యక్తమగు ఆంతరిక అధిష్టాన భూత గర్భమును ప్రకృతి అందురు. పురుషుడు ఆది గర్భము. అతడు ప్రకృతి రూప గర్భముతో కూడి ఉండినందున గర్భవాన్ అనగా గర్భము కలవాడగును. అతడే ప్రకృతికి జనకుడు, జన్మనిచ్చినవాడు. ప్రకృతి యందు పురుషుడు సంయోగము చెందును. ఆ పురుషునితోనే దాని మొదటి జన్మ అని చెప్పబడును. అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వాది క్రమముతో జగత్తు వ్యక్తమగును. ఇదే ఆ ప్రకృతి యొక్క రెండవ జన్మ అగును. జీవుడు పురుషుని నుండియే మాటమాటకి జన్మించును, మరణించును. మాయ ద్వారా మరి ఒక రూపముగా ప్రకటింపబడుటయే అతని జన్మగా భావించబడును. పుట్టినప్పటి నుండి జీవుని శరీరము 6 భావ వికారములతో జీర్ణమగుచుండును. కనుక దానికి జీవుడను నామము ఇవ్వబడినది. జన్మించిన వాడు వివిధ బంధములతో చిక్కుకొని ఒత్తిడికి లోనగును. అతని పేరే జీవుడు. జన్మము మరియు బంధముకే జీవశబ్దమునకు అర్థము. కనుక జనన మరణ రూప బంధ విముక్తి కొరకు జన్మకు అధిష్టానభూతమైన మాతృ పితృ స్వరూపమగు శివలింగమును పూజింపవలెను. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఈ మూడింటిని తేనె చక్కెరలతో కలిపి గాని వేరువేరుగా గాని పూజ కొరకు వినియోగించవలెను. లేక వీటన్నిటినీ కలిపి సమ్మిళిత రూపములతో పంచామృతమును తయారు చేయవచ్చును. వీటి ద్వారా శివలింగమునకు అభిషేకము, స్నానము చేయించవలెను. తదుపరి ఆవు పాలు అన్నమును మిశ్రితము చేసి నైవేద్యమును తయారు చేయవలెను. ప్రణవ మంత్రోచ్చారణ పూర్వకముగా దానిని భగవంతుడగు శివునకు సమర్పించవలెను. సంపూర్ణ ప్రణవమును ధ్వనిలింగమని చెప్పుదురు. స్వయంభూలింగము నాదస్వరూపమగుట వలన నాదలింగమని చెప్పబడును. యంత్రము లేక అర్ఘబిందు స్వరూపము కనుక బిందులింగ రూపముతో ప్రసిద్ధి చెందినది. వానిలో అచల రూపముతో ప్రతిష్ఠితమై శివలింగము మకార స్వరూపము కనుక మకారలింగమని చెప్పబడును. స్థాన చలనము చేసి తీసుకొని పోవునది చరలింగము. అది ఉకార రూపమగుట వలన ఉకారలింగమని పిలువబడును. పూజ యొక్క దీక్షను తీసుకొని వారు గురువు లేక ఆచార్యుల వారి ఆకారములు అకార ప్రతీకలు గనక అకారలింగముగా పేర్కొనబడినది. ఈ విధముగా అకార, ఉకార, మకార, బిందు, నాద, ధ్వని రూపములలో లింగమున 6 భేదములు కలవు. ఈ 6 లింగములను నిత్యము పూజించుట వలన సాధకుడు జీవన్ముక్తుడగును. ఇందులో సందేహము లేదు. 16వ అధ్యాయం సమాప్తం.